మేలుకొలిపి మమ్మల్ని బలపరచమని మేము ప్రాధాయపడుతున్నాం. మిమ్మల్ని ఆరాధించడానికి ఇచ్చిన ఈ గొప్ప భాగ్యమును మేము వినియోగించుకుంటూ మీ వాక్యమును ఆలోచించుటకు మీరే సహాయం చేసి మహిమ పొందమని, మమ్మల్ని బలపరచమని, ఆత్మ సహాయం అనుగ్రహించమని క్రీస్తు యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం బలపన తండ్రి, ఆమేన్. దేవుడు గడిచిన వారం అంతా కూడా మనల్ని కాపాడి మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి ఈరోజు సజ్జల లెక్కలో ఉంచిన దేవునికి ప్రభు పేరిట వందనాలు. పెద్దలు మన డైరెక్టర్ గారికి కూడా ప్రభు పేరిట వందనాలు. సంఘమైన కూడి వచ్చిన మీ అందరికి కూడా, పరిచారకులకు కూడా అందరికీ వందనాలు. అందరికీ వందనాలు అమ్మ, అందరికీ వందనాలు. కొన్ని మాటలు దేవుడు బైబిల్లో మన కోసం రాయించిన ఈరోజు స్తుతులకు సంబంధించి దేవుని మనం ఎందుకు స్తుతించాలి, స్తుతించడానికి మనకు బైబిల్లో దేవుడు ఎన్నో రాయించాడు. అది మన జీవితంలో ఎన్నో కార్యాలు కూడా జరుగుతున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ఆరాధించడానికి కారణం ఉండాలా అని ఆలోచిస్తే కారణాలను వెతుక్కుంటూ ఆరాధించే వాళ్ళు కూడా ఉంటారు కనుక మనకు ఒక బలమైన కారణం కనబడుతూ ఉంటుంది. బైబిల్లో ఎన్నో కొన్ని కారణాలు మనకు ఉంటాయి. దేవుణ్ణి ఎలా ఆరాధించాలి అనేది, దేవుణ్ణి అసలు ఎందుకు మనం ఆరాధించాలి అనేది. ఈ ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆరాధన అనేది ఒక కీలకమైనదిగా మనకు కనబడుతూ ఉంటుంది బైబిల్లో. నిజంగా దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలో కొన్ని కారణాలు మనకు కనబడతాయి. అందులో నుంచి ఒక కారణాన్ని మనం బైబిల్లో చూస్తూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. దేవుణ్ణి ఆరాధించడం వెనకాల ఈ లోకము, ఈ ప్రపంచము ఇయ్యనిది దేవుడు మనకిచ్చింది. దాన్ని బట్టి మనము ఆరాధించాలి. మీరు బాగా వినాలి. లోకము, ప్రపంచము ఇయ్యనిది దేవుడు మనకిచ్చిన దాన్ని బట్టి దేవుణ్ణి మనం ఆరాధించాలి. నిజంగా లోకము తాత్కాలికమైనది అందిస్తుంది, దేవుడు శాశ్వతమైనది అందించేవాడు కనుక. అంటే దేవుడు శాశ్వతమైనది ఇవ్వగలడా అనంటే అది దేవునికి సాధ్యమవుతుంది. అంటే మనుషులకు సాధ్యము కాదా అనంటే మనుషులకు సాధ్యము కాదు కనుకనే వాళ్ళు తాత్కాలికమైనది మనకు అందించగలరు, కానీ శాశ్వతమైనది మాత్రము వారు మనకు అందించలేరు. అంటే నిజంగా దేవుడు లోకము ఇచ్చేవి ఉన్నాయనంటే ఉన్నాయి, లోకం ఇచ్చేవి ఉన్నాయి, దేవుడు ఇచ్చేది ఉన్నది. అందులో ఏదో మనం బైబిల్ని తెరిస్తే కొన్ని సందర్భాల్లో ఆశ్చర్యపోతూ ఉంటాం. ఇంతకు దేవుడిచ్చినది ఏంది, మనుషులు ప్రపంచము ఇయ్యలేనిది ఏంది అని మనం ఆలోచిస్తే సమాధానము అని ఉంటుంది బైబిల్లో. ఇది డబ్బులు పెడితే దొరికేది మాత్రము కాదు. లేదు, ఒకవేళ మనం ఏదైనా కిరాణా షాపుకు వెళ్ళిపోయి కొనుక్కున్నంత ఈజీగా ఉండదు. ఇది సమాధానము అనేది లోకం ఇస్తున్నట్టు కనబడుతుంది, ప్రభు చెబుతున్నాడు, ప్రభు ఇస్తున్నట్టు కూడా కనబడుతూ ఉంటుంది. అది ఎక్కడ ఉంది? మనం యోహాను సువార్తకు వెళ్ళిపోతే అక్కడ యోహాను సువార్తలో మన ప్రభువారు చెబుతున్న ఒక మాట మనకు కనబడుతూ ఉంటుంది. ఒకసారి మనము చూద్దాం. యోహాను గారు రాసిన సువార్త, అందును బట్టి మనం ప్రభువును ఆరాధించాలి. దాన్ని బట్టేనా మనం ప్రభువును ఆరాధించాలి అని అంటే నిజమే. అంటే మనం అనుకున్నంత చిన్నది కాదు ఆయన మనకిచ్చింది, మనం అనుకున్నంత ఈజీ కాదు ఆయన మనకిచ్చింది. ప్రపంచమే ఇయ్యలేదు అని చెప్తున్నాను నేను. ప్రపంచం ఇయ్యనిది ఆయన ఇచ్చాడు అని అంటే నిజంగా ఇంక కావలసింది ఏముంది అని ఆలోచిస్తే ఏమి కూడా లేదు. ఇక అది సరిపోతుందా మన జీవితాలకు అంటే అది సరిపోతుంది. అది ఒకవేళ మన జీవితాల్లో లేకపోతే ఉదయం వరకు మన జీవితాలు మరణానికి చేరుతాయి. అది గ్యారంటీగా మనకు కనబడుతూ ఉంటుంది. చూద్దామా ఇంతకీ ఏమంటున్నాడు ప్రభువారు. ఒకసారి యోహాను సువార్త 14వ అధ్యాయము, ఒకసారి మనం వాక్య భాగంలోకి వెళ్ళిపోయి చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము చూద్దాం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తెరిచి కొన్ని మాటలు మనము చక్కగా చదువుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోదాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. 27వ వచనం, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. ఆయన బాగా వినాలి. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు అని చెప్తున్నాడు. చూడండి, ప్రభువారు చెబుతున్న మాట. శాంతి లోకమిచ్చినట్టుగా నేను మీకు ఇవ్వడం లేదు, శాంతిని అనుగ్రహిస్తున్నాను, నా శాంతినే నేను మీకు అనుగ్రహించుచున్నాను, కానీ ఈ లోకం ఇచ్చినటువంటి శాంతిని నేను మీకు ఇవ్వడం లేదు అని చెప్తున్నాడు. అంటే దీన్ని బట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు ప్రభుని ఆరాధించాలి. శాంతి అనే మాట అంత చిన్న పదం అని మీరు అనుకుంటున్నారు. చదివినంత మాత్రాన చిన్నది అయిపోదు అది. కానీ కొంచెం లోతుల్లోనికి మనం వెళ్ళిపోతే నిజంగా శాంతి అనేది అంత విలువైనదా అని అంటే చాలా విలువైనది. దీని ముందు
మన దగ్గర ఉన్న ధనం పనికిరాదు, మన దగ్గర ఉన్న వజ్రాలు పనికిరావు, మన దగ్గర ఉన్న డబ్బు కూడా పనికిరాదు. ఏ ఆస్తులు కూడా దేని ముందు పనికిరావు అని మనం ఆలోచిస్తే మీరు నా దిక్కు చూడాలి. అమ్మా నేను కదా చెప్పేది వాక్యం, నా దిక్కు చూడాలి. ఇకపోతే దేని గురించి అని మనం ఆలోచిస్తూ ఉంటే, ఏ సంపదనైతే ఉందో భూమి మీద, ఈ సంపద అంతా ఒక వైపుకు పెట్టిన సమాధానము, శాంతి అనేది ఒక కీలకమైన దానిగా మనకు కనబడుతూ ఉంటుంది. అంటే ఇది లేకపోతే ఈరోజు ఏమైపోతాము అని మనం ఆలోచిస్తూ ఉంటే, కొంచెం మనం అవతలికి వెళ్ళి, బార్డర్ అవతలికి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటే, అమ్మ మన దేశ బార్డర్ కాదు నేను అనేది, కొంచెం మనము ఈ శాంతిలో నుండి బయటికి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటే, ప్రపంచమంతా ఈ శాంతి లేకనే, ఈ ప్రశాంతత లేకనే, ఈ సమాధానము లేకనే సర్వనాశనం వైపుకు వెళ్ళిపోతున్న ప్రపంచంలో ఉన్న మనుషులు మనకు కనబడుతూ ఉంటారు. ఈ రోజులు చూడండి, మరణాలు, ఆత్మహత్యలు జరుగుతున్నాయి అంటే దాని వెనకాల బలమైన కారణం ఏంటిది అనుకుంటున్నారు చెప్పండి? సమాధానము లేక, డబ్బు లేక కాదు, సమాధానము లేక, ఆస్తులు లేక కాదు, సమాధానము లేక, కార్లు లేక కాదు, సమాధానము లేక, బిల్డింగ్లు లేక కాదు, సమాధానము లేక. అంటే ఈ సమాధానము అనేది ఒక మనిషిని బ్రతికించగలదా? మనిషిని బ్రతికించగలదు. ఒకవేళ మెడలు లేకపోయినా, మిద్దలు లేకపోయినా, ఆస్తులు లేకపోయినా, ఐశ్వర్యము లేకపోయినా, సమాధానము అనేది లేకపోతే ఏ మనిషి భూమి మీద అనేది బ్రతకడు. అందుకని ప్రభువారు వెళుతున్నప్పుడు వారితో అంటున్నాడు, నేను లోకమిచ్చినట్టు కాదు నేనిచ్చేది మీకు కలకాలం ఉండేది, దీర్ఘకాలం ఉండే సమాధానాన్ని నేను ఇస్తున్నాను. మరి లోకం ఏ సమాధానాన్ని ఇస్తుంది అంటే, లోకం కూడా సమాధానం ఇవ్వగలదా అంటే, లోకము సమాధానం ఇవ్వగలదు. లోకము కూడా శాంతిని ఇవ్వగలదా అంటే ఇవ్వగలదు. కానీ ఆ శాంతి అనేది, ఆ సమాధానం అనేది తాత్కాలికమైనదిగా ఉంటుంది. అది తాత్కాలికమైనదిగా ఎలా ఉంటుంది? దాని గురించి మనం మాట్లాడుకుంటే ఆకాశం అంతా ఉంటుంది, కానీ అందులో నుంచి కొన్ని మనం తీసుకుంటే కొన్ని విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. అంటే లోకం ఇవ్వగలదంటే, ఆకాశం అంతా వెడల్పుగా ఇవ్వగలదు లోకం, ఆకాశం అంతా పట్టజాలనంతా ఇవ్వగలదనంటే ఇవ్వగలదు, కానీ శాశ్వతమైన సమాధానము కాదు. కానీ ఆయన అంటున్నాడు లోకం ఇచ్చినట్టు కాదు అంటే, లోకము తాత్కాలికమైనది ఇవ్వగలుగుతుందానంటే అందులో నుంచి కొన్ని ఆలోచిద్దాం. మనం కొన్ని ఆలోచిస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు మనము మందు తాగే వాళ్ళు ఉన్నారనుకోండి, తాగితేనే వాళ్ళకు శాంతి ఉంటుంది. తాగి దిగిన తర్వాత ఎలా ఉంటుంది ఇప్పుడు మీరు చెప్పండి? శాంతి ఉండదు, ఏదో కోల్పోతున్నట్టు కనబడుతూ ఉంటుంది. మరి కొంతమంది శాంతాబాయ్ అని పేరు పెట్టుకునే వాళ్ళు ఉంటారు, మీకు తెలుసో తెలియదు. వారి జీవితంలో ఎప్పుడూ శాంతి ఉండదు. ఉంటుందా? ఎప్పుడు ఉండదు. లోపల చూస్తేనేమో శాంతాబాయి పేరు, బయటికి వెళితేనేమో మరొక పేరు పెట్టుకునేటట్టుగా ఉంటారు వాళ్ళు. వాళ్ళ మాట తీరు, వాళ్ళు మాట్లాడే విధానము చాలా గంభీరంగా కనబడుతుంటారు. ఇంతకీ ఈమె శాంతాబాయేనా? శాంతాబాయే, మీకు తెలియదు. కానీ మాటల్లో మార్పు వచ్చినందుకు ఎలా కనబడుతుంది అనుకుంటున్నారు? మరొక రూపము ఆమె కనబడుతూ ఉంటుంది. దాన్ని ఏ రూపంలోనైనా మలుచుకోవచ్చు మనకు ఆలోచిస్తూ ఉంటే. అంటే శాంతి అనగానే మనుషులు ఏమనుకున్నారు అని అంటే, అప్పుడప్పుడు మరొక శాంతి గురించి మనం ఆలోచిస్తూ ఉంటే, పెళ్ళిళ్ళల్లో కూడా సమాధానం ఉంటుంది, పెళ్ళిళ్ళలో ఆనందం ఉంటుంది అని అంటే దాని వెనకాల ఏంది మూలము? సమాధానం ఉంటుంది. ఇప్పుడు ఎంతవరకు ఉంటుంది అనుకున్నారు? కార్యాలు జరిగేంత వరకే హంగులు, ఆరువాటాలు, ఆనందము, బంధువులు, స్నేహితులు, తినే తిండి కాదు, ఆనందించుడు కాదు. అవునంటారా కదంటారా? దాన్ని చూసి మనుషులందరూ ఏమనుకుంటారు మీరు చెప్పండి? శాంతి అంటే ఇలా ఉండాలండి, నిజంగా ఆనందం అంటే ఇలా ఉండాలండి, ఆనందం ఉప్పొంగిపోతుంది, అసలు ఆ ఆనందము మేము పట్టజాలనంత ఆనందం ఉందండి, అసలు మేము మర్చిపోలేమండి ఆనందము అనంటే అనుభవించలేదు అంటే ఆ రోజే అనుభవించారు అన్నమాట. మర్చిపోలేము అనంటే అది అనుభవిస్తున్నామని చెప్పరు, మర్చిపోలేము అనంటే అప్పుడు ఆనందించింది ఉందే కానీ అది కంటిన్యూ ఆనందమైనది కాదు అని మనకు కనబడుతుంది. అంటే ఇలా మనం ఈ శాంతి గురించి ఆలోచించుకుంటూ పోతూ ఉంటే, ఆకాశమంతా విశాలంగా ప్రపంచము శాంతిని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ ప్రభు ఇచ్చిన శాంతి మాత్రం ప్రపంచంలో ఎవరు కూడా ఇవ్వలేరు అని కనుపమవుతుంది. నిజంగా మరి ఒకవేళ ప్రభు శాంతి ఇస్తే ఆ శాంతి ఎలా ఉంటుంది అంటే, దీన్ని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. అవును, దీన్ని బట్టి మనం ఆరాధించాలి. ఈరోజు ఇంత ప్రశాంతంగా మనం కూర్చోగలిగాము, ఇంత దూర ప్రయాణం నుంచి మనం రాగలిగాము అంటే మందిరంలో కూర్చునే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు అని అంటే, నిజంగా ఇంత మనశ్శాంతి అనేది లేదా శాంతి మనలోనికి ఎలా ప్రవేశించింది అని అంటే, నిజంగా ఈ శాంతి అనేది ఆయన సిలువ దగ్గర దొరికింది మనకు. ఆయన సిలువలో రక్తము కార్చకపోతే ఆ శాంతిలో ఉన్న వారిని శాంతిలోనికి తీసుకొచ్చి పెట్టాడు అని అంటే, దాని వెనకాల ఆయన మరణ త్యాగం మనకు కనబడుతూ ఉంటుంది.
నిజంగానే కదా. అంటే ఆయన దగ్గర శాంతి ఉంది, ఆయన దగ్గరనే సమాధానం ఉంది కనుక ఆయన మనకిచ్చాడు కనుకనే మనం ప్రశాంతంగా కూర్చోగలిగాము. కానీ ప్రపంచములో ఈ సమాధానాలు లేక ఉరి వేసుకుంటున్న వాళ్ళ సంఖ్య ధనవంతుల నుంచి సెలబ్రిటీల వరకు కనబడుతూ ఉంటుంది మనకు. వాళ్ళ దగ్గర ఇవన్నీ ఏవి లేక కాదు, చిన్న చిన్న పూరి గుడిసెల్లో ఉండే వాళ్ళు కనబడుతుంటారు. వాళ్ళు ప్రశాంతంగా దీన్ని యథార్థంగా పండుకుంటారు. చూడండి, కొంతమందికి నిద్ర పట్టదు, మీకు తెలుసో తెలియదు కానీ కొంతమందికి నిద్ర పట్టదు. ఎందుకయ్యా నిద్ర రావడం లేదు అని ఆలోచిస్తూ ఉంటే ఆయన అంటాడు, ఎందుకోనండి నాకు నిద్ర పట్టడం లేదు. ఏం డబ్బు కొదువైందా? డబ్బు విస్తారంగా ఉందండి బాబు. కార్లు ఏమైనా కొదువయ్యా? కార్లు కూడా చాలా ఉన్నాయి, కానీ నాకు ఎందుకో మనశ్శాంతి లేదు కనుక నాకు నిద్ర పట్టడం లేదు అంటుంటారు. మరి డాక్టర్ గారిని సంప్రదిస్తే వాళ్ళు ఏమంటారని మీరు చెప్పండి. అయ్యా దీనికి ఏం చేయలేము, నేను మెడిసిన్ రాసిస్తాను, మీరు వేసుకుంటే మీకు చక్కగా నిద్ర వస్తుందని చెప్తాడు. అంటే ప్రశాంతమైన నిద్ర లేదా? నిద్ర లేదు. ఎందుకు ప్రశాంతమైన నిద్ర లేదు? సమాధానం లేదు కనుక. ఇంతకీ సమాధానం ఎందుకు లేదు? ఆ మనిషి జీవితంలో శాంతి లేదు కనుక. అంటే ఈ శాంతి మనిషి జీవితానికి కీలకమైనది అనమాట. ఇది ప్రపంచం ఇవ్వనిది, లోకం ఇవ్వనిది, ఎక్కడా దొరకనిది. అది ప్రభు శిలువ దగ్గర మనకు దొరికింది కనుక ప్రభా ఈ ఇచ్చిన ఈ శాంతిని బట్టి కదా ప్రభా నిన్ను నేను ఆరాధించాలి అని అనాలి. నిజంగానే అంటే ఇంకా చక్కగా తినగలుగుతున్నాము, హాయిగా పండుకుంటే నిద్ర వస్తుంది, ప్రార్థనలు గడుపుతున్నాము, ఆత్మీయులతో ప్రేమలు కలిగి ఉన్నాము, ఆరోగ్యాలతో ఉన్నాము. అంటే దీని వెనకాల బలమైన కారణం మనకి ఏం కనబడుతుందంటే శాంతి అనే మాట ఒక కీలకమైనదిగా మనకు కనబడుతుంది. ఇకపోతే యెషయా గ్రంథంలో దేవుడు ఏం చెప్తున్నాడో, ఎవరికి శాంతి ఉంటుందని చెప్తున్నాడో ఆలోచిస్తూ ఉంటే క్రైస్తవులందరికీ మేనన్నట్టుగా మీరు అనుకున్నట్టుగా అందరి జీవితంలో సమాధానం లేదు. మళ్ళీ ఇది ఒక కొసమెరుపుగా కనబడుతుంది మనకు. మళ్ళీ మీరు బాగా వినాలి. అంటే క్రైస్తవుల అందరికీ ఒకవేళ శాంతి ఉందని మనం అనుకుంటే పొరపాటు, కానీ కొందరికే శాంతి ఉంటుంది. ఎందుకు కొందరికే శాంతి ఉంటుందో యెషయా గ్రంథానికి వెళ్ళిపోతే అక్కడ ఆయన ఒక మాట చెప్తున్నాడు. నేను చూద్దాం ఆ మాటను ఏమంటున్నాడు యెషయా గ్రంథములో. ఆ మాట కూడా ఒకసారి మనం చదువుకుందాం, చూద్దాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనంలో రాస్తున్న మాట మనం చదువుకుందాం. 3వ వచనములో, ఎవని మనసు నీ మీద అనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. చూడండి, కాపాడుదువు అంటే అందరు కాకుండా కొందరికి క్రైస్తవులకు ఇంత సమాధానం ఉంటుందంటే దాని వెనకాల ఆయన మీద మనసు ఎవరైతే ఆనిస్తున్నారో వారందరినీ దేవుడు ఎలా కాపాడుతున్నాడు కనబడుతుంది. పూర్ణ శాంతి గలవానిగా. పూర్ణ శాంతి అంటే దేవుడు పూర్ణ శాంతి ఇచ్చాడు, సంపూర్ణ శాంతి అని మనం అనుకోవచ్చు. అంటే ఎవరికి సంపూర్ణ శాంతి దొరుకుతుంది అని మనం ఆలోచిస్తూ ఉంటే మన మనస్సు ఆయన మీద ఆనుకున్నప్పుడు, అంటే మన మనసు అందరివి ఆయన మీద ఆనుకోవడం లేదా అంటే అందరికీ లేదు అనంటే దాని అర్థం ఏంటిది అంటే అందరి మనసు ఆయన మీద ఆనుకొని లేదు గనక. అంటే అందరి మనసు ఆయన మీద ఆనుకొని ఎంతమంది అయితే ఉన్నారో వారందరినీ దేవుడు ఎలా కాపాడుతున్నట్టు మనకు కనబడుతుందంటే పూర్ణ శాంతి గలవానిగా దేవుడు కాపాడుతున్నాడు. అంటే కాపాడుతున్న దేవునికి మహిమ కలుగును గాక అని మనం ఏం చేయాలంటే ఆ దేవుణ్ణి ఘనపరచాలి, మనం దేవుణ్ణి మహిమపరచాలి. ఎందుకంటే మన దగ్గర ఉన్న ఏదో ఆస్తు ఐశ్వర్యాలు బలగాలను బట్టి మనం దాన్ని కొనలేము. కానీ దేవుడు మనకు ఆయన సిలువ దగ్గర ఉచితంగా ఇచ్చిన సమాధానం అనంటే ఉచితంగా ఇచ్చిన సమాధానం ఇది. దీనికి ఏమైనా డబ్బు పెట్టామనంటే డబ్బు పెట్టలేము, మనము ఏదైనా కొనుక్కున్నామా అనంటే మనం కొనలేము. అది మన తరము కాదు కనుక ఆయననే దానికి అధిపతి అయి ఉన్నాడు కనుక ఆయన సమాధానము ప్రపంచానికి ఇవ్వాలి అనుకున్నాడు. ఆయన ఓన్లీ క్రైస్తవులకు మాత్రమే కాదు, ఆయన సిలువ దగ్గర వచ్చి రక్తముల కడగబడిన వారందరూ ఆయన మీద మనస్సును ఆనిస్తే వారందరికీ శాంతిని ఇవ్వాలి అనుకుంటున్నాడు ఆయన. కానీ మన జీవితంలో ఆ శాంతిని ఒకవేళ కోల్పోతున్నామేమో, లేకపోతే ఆ శాంతిలోనికి మనం వెళ్ళిపోతున్నామేమో, మనల్ని మనం కూడా పరిశీలించుకుంటూ ఉండాలి. అంటే అసమాధానములోనికి వెళ్ళిపోతున్నాం అంటే దాని వెనకాల మన మనసు ఎవరి మీద లేదు. ఇప్పుడు మీరు చెప్పండి, ఆయన మీద ఆనుకోని లేదు అని మనం ఫిక్స్ అయిపోవాలి. అంటే అసమాధానములోనికి వెళ్ళిపోతున్నాం అంటే మనకు ఒక క్లారిటీ ఉండాలి. అంటే నా మనస్సు ఆయన మీద లేదు, నా మనస్సు ఆయనకు ఆనుకొని లేదు. అంటే నిజంగానేనండి, అప్పుడప్పుడు చూడండి భార్య భర్తల మనసు ఒకరి మీద ఒకరికి ఆనుకొని ఉంటుందా అంటే ఉంటుంది. పిల్లల మనసులు కూడా మా తల్లిదండ్రుల మీద ఆనుకొని ఉంటాయి అంటే ఉంటాయి. అంటే ఒకరి మనసులు ఒకరి మీద ఆనుకొని ఉన్నప్పుడు నిజంగా వాళ్ళ హావభావాలన్నీ కూడా మనకు అర్థమవుతూ ఉంటాయి. చూడండి, అంటే దేవుని మీద ఆనుకోవాలన్నమాట. దేవుని మీద ఎప్పుడైతే మనం ఆనుకుంటామో ఆనుకున్న ప్రతి వారికి కూడా కలుగుతున్నది ఏది అని మనం ఆలోచిస్తూ ఉంటే పూర్ణ శాంతి గలవానిగా నేను వారిని కాపాడేదను అని చెప్తున్నాను. నిజంగా ఇంత శాంతితో కూర్చున్నామని అంటే దాని వెనకాల బలమైన కారణం ఎవరు అనుకుంటున్నారు చెప్పండి? ప్రభువారు.
ఆ ప్రభువారే లేకపోతే ఇంత ప్రశాంతంగా మనం కూర్చున్న వాళ్ళమా? ఇంత ప్రశాంతంగా ప్రసంగాలు వినేవాళ్ళమా? ఇంత ప్రశాంతంగా దేవుణ్ణి మనం ఆరాధించడానికి వచ్చేవాళ్ళమని అంటే రాము. అంటే సమాధానం ఉండాలన్నమాట, శాంతి ఉండాలన్నమాట. దీనికి పునాది వేసింది ఎవరు అంటే బలమైన సృష్టికర్త అయిన, కలిగి ఉన్నది ఏది లేకుండా ఆయన ఈ సమాధానాన్ని తీసుకొని వచ్చాడు. ఆయన పేర్లలో ఒక పేరు సమాధానకర్త అని ఉంటుంది. చూద్దాం ఒకసారి యెషయా గ్రంథము 9వ అధ్యాయం. చకచక చదువుకుందాం, మనం టైం లేదు కనుక. యెషయా గ్రంథం 9వ అధ్యాయము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము ఒకసారి మనం 6వ వచనం నుంచి చదువుకుందాం. 6వ వచనం నుంచి 9వ అధ్యాయం 6వ వచనం. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. చూడండి, సమాధానానికి అధిపతి, సమాధానానికి అధిపతి. అధిపతి అని అంటే ఇచ్చేవాళ్ళు అనమాట. అధిపతి అని అంటే ధారాళంగా అనుగ్రహించేవాళ్ళు అనమాట. అంటే అధిపతి అని అంటే దానికే ఆయన రాజు అయి ఉన్నట్టు కనబడుతూ ఉంటుంది. రాజుకు లోటేముంటుంది మీరు చెప్పండి? ఆయన లో నుండి ప్రయాణమై వచ్చిందే ఇది సమాధానము అనేది. దానికి ఆయన ఎలా కనబడుతున్నాడు అంటే అధిపతి అని కనబడుతున్నాడు. నిజంగా ఈ అధిపతి దగ్గర సమాధానం ఉందనంటే సమాధానం ఉంది. ఈ ప్రపంచము అసమాధానంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఆయననే ఈ లోకానికి వచ్చి ప్రపంచానికి సమాధానమును ఉచితంగా ఇవ్వాలి అనుకున్నాడు. ఆ ఉచితంగా ఇచ్చే భాగ్యమే సిలువ దగ్గర అందరికీ దొరుకుతుంది. ఆ భాగ్యము సిలువ దగ్గర దొరుకుతుంది. ఆ సిలువ దగ్గరికి వచ్చి పాపక్షమాపణ పొందుకున్న ప్రతి వారికి సమాధానమును ధారాళంగా ఇస్తాడు ఆయన. దాని వలన ప్రశాంతత ఉంటుంది అంటే ఉంటుంది. ఈరోజు కుటుంబాల మధ్యలో కూడా అసమాధానం ఉంటుంది. మీరు చూసారా? కుటుంబాలే కాదు, ఉంటున్న వీధిలో కూడా సమాధానాలు ఉంటాయంటే ఉండవు. ఆ సమాధానాలకు వెళ్ళిపోతారు. చూడండి, ఉంటున్న జిల్లాలు వాళ్ళే కనబడుతుంటాయి, రాష్ట్రాలు వాళ్ళే కనబడుతుంటాయి, దేశాలు వాళ్ళే కనబడుతుంటాయి. ఆ సమాధానముతో మనుషులందరూ ఒకరి మీదకి ఒకరు రాయషిగా అయిపోతున్నారు అన్నట్టు. దాని వెనకాల కక్షలు, క్రోధములు, అవునంటారా, ఇవన్నీ కూడా జరుగుతున్నాయంటే దాని వెనకాల సమాధానము లేకపోవడమే. పిల్లల మధ్యలో సమాధానము లేకపోవడం, భార్యాభర్తల మధ్యలో సమాధానము లేకపోవడము, గ్రామాల మధ్యలో పెద్దల దగ్గర సమాధానము లేకపోవడము, పార్టీల మధ్యలో సమాధానాలు లేకపోవడం, ఇలా మనం ఒక్కటా రెండా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఆ సమాధానమే ఏరులై పారుతుంది. కానీ సమాధానం ప్రపంచం ఇవ్వలేదు అని చెప్తున్నాడు. అందుకని ఆయన ప్రపంచాన్ని మనం పరిగణలోకి తీసుకున్నామంటే ఇవ్వలేదు. ఇల్లే ఇవ్వనప్పుడు, వీధే ఇవ్వనప్పుడు, గ్రామాలే ఇవ్వలేనప్పుడు, పట్టణాలే ఇవ్వలేనప్పుడు, రాష్ట్రాలే ఇవ్వలేనప్పుడు ప్రపంచం ఎక్కడి నుంచి సమాధానం తేగలుగుతుందనంటే సమాధానం తేలేదు. ఈ సమాధానం ఒకవేళ డబ్బులున్న వాళ్ళు కొనుక్కుంటారేమో అనుకుంటే నిజంగా డబ్బులున్నవారు ఎన్ని డబ్బులున్నా ఆ సమాధానం మాత్రము ప్రపంచము ఇవ్వలేదు అందుకని అన్నాడు, ఈ లోకం ఇచ్చినట్టు కాదు, నా సమాధానమునే, నా శాంతిని నేను మీకేం చేస్తున్నాను, అనుగ్రహించాను. మీకు కలవరపడకండి అని చెప్పాడు ఆయన వెళ్ళేటప్పుడు. ధైర్యాన్ని ఎవరు చెప్తారు మీరు చెప్పండి? నిజంగానండి, మన ఏది ఉన్నా ఏది లేకపోయినా అసమాధానం ఉంది అనుకోండి మనిషి జీవితంలో, నిజంగా భూమి మీద ఎవ్వరు కూడా బ్రతకలేరు. నిజంగా ఎవరు బ్రతకలేరు. సమాధానం అనేది కీలకమైనది. ఎవరైనా వెళ్ళి మనం దర్శిస్తున్నప్పుడు ఎందుకయ్యా నువ్వు వేరేసుకోవాలని ప్రయత్నం చేసావు అంటే నాకు శాంతి లేదండి, నాకు సమాధానం లేదండి, నేను చేస్తున్న పనులు నాకే కొన్ని సందర్భాల్లో అర్థం కావడం లేదు, నేను ఏం చేయాలో నాకు అర్థం అవడం లేదు అనుకునే వాళ్ళ సంఖ్య కూడా మనకు కనబడుతూ ఉంటుంది. ఎక్కడ చూసినా అందరూ కూడా మైండ్ అంతా కూడా బిజీ 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 కనబడుతూ ఉంటుంది. చూడండి, ఏమి లేదు వారికి అని అంటే ఇంకా బయటికి వెళ్ళి ట్రాఫిక్లో చూస్తూ ఉంటే పని ఉన్నవాడి స్పీడ్లోనే వెళ్తాడు, పని లేనివాడి స్పీడ్లోనే వెళ్తాడు, ఇంటికి వెళ్ళేవాడి స్పీడ్లోనే వెళ్తాడు, హాస్పిటల్కి వెళ్ళేవాడి స్పీడ్లోనే, అందరూ స్పీడే ఉంటారు. మరి స్లోగా నడిపించేవారు ఎవరు? వాహనాలు చెప్పండి మీరు. నడిపించేవారు ఎవరున్నారంటే ఎవరు లేరు. ఎందుకనంటే మనిషి జీవితంలో శాంతి అనేది కోల్పోయారు కనుక, సమాధానం అనేది లేదు కనుక. చిన్నవాళ్ళు స్పీడ్లోనే ఉంటారు, వృద్ధాపంలో ఉన్న వాళ్ళు స్పీడ్లోనే ఉంటారు, పెద్దవాళ్ళు స్పీడ్లోనే. అయ్యా బాబు ఎందుకయ్యా ఇంత స్పీడ్లో వెళ్తున్నావు అని అంటే రాషిగా మాట్లాడి బూతులు మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఎందుకు ఇలా అనంటే సమాధానం లేదు కనుక. నిజంగానండి, బయటికి వెళ్ళి చూస్తూ ఉంటే వాహనాలకు నడిపించే వారికి బాగా అనుభవం ఉంటూ ఉంటుంది. ఇది ఎందుకురా బాబు ఈ హైదరాబాద్లో ఉన్నాము, ఈ ట్రాఫిక్లో ఇంత గందరగోళం ఉంటుందని అంటూ ఉంటుంది. అందుకనే హైదరాబాద్ నుంచి అవతలికి వెళ్ళి ఫామ్ హౌజులు కట్టుకొని ప్రశాంతంగా సాటర్డే సండే ప్రశాంతంగా ఉండొద్దాం అనుకుంటారు. అది కూడా సమాధానం లేకనే కదా, సమాధానం లేకనే. సమాధానం ఉందనుకోండి ఇలా ఉంటారా మీరు చెప్పండి? హైదరాబాద్లో కడుతున్నారు మేడలు, హైదరాబాద్లో కడుతున్నారు మిద్దెలు, హైదరాబాద్లో సర్వమును దొరుకుతున్నాయని ఉంటున్నారు. అయినా ఎందుకయ్యా నువ్వు సాటర్డే సండే అవుట్కట్లోనికి వెళుతున్నావు అని ఆలోచిస్తూ ఉంటే శాంతి కొరకు వెళ్తున్నాం.
ఒంటరిగా కాదా? ఒంటరి కాదు, భార్య పిల్లలతో వెళ్ళాలి. మళ్ళీ నిజంగానండి ఇన్ని లక్షలు కోట్లు పెట్టి కట్టిస్తూ ఉంటారు. 6 రోజులు అనుభవించే వాళ్ళు ఉంటారు అలా రాజాలా. మీరు తెలుసా మీకు? ఎవరు అనుకుంటున్నారు వాళ్ళు? అందులో ఉండి కాపలా కాస్తున్న వాళ్ళు వాళ్ళే అనుభవిస్తూ ఉంటారు 6 రోజులు. పాపం డబ్బులు పెట్టి ఇన్ని కొన్న వాళ్ళు ఏం చేస్తారు అనుకున్నారు? 2 రోజులు అనుభవించేది వాళ్ళు, సాటర్డే సండే. 6 రోజులు 5 రోజులు వాళ్ళ మంచి హాయిగా ఉంటారు వాళ్ళు. ఇలా ఉంటుందంటే ఉంటుంది. మరి వీళ్ళు కూడా ఎందుకు వెళ్తున్నారు అని ఆలోచిస్తూ ఉంటే సమాధానము లేదు మాకు. వాళ్ళకు రోజు సమాధానం ఉంటుంది, 7 రోజుల సమాధానమే వారికి. కానీ వీళ్ళకి మాత్రము 2 రోజులే సమాధానం. మళ్ళీ బిజీ, జాబులని, ఉద్యోగాలని, బిజినెస్ అని ఇలా పరుగులు తీసే వాళ్ళు ఎందరో మనకు కనబడుతుంటారు. కానీ వాస్తవానికి మన బైబిల్ దగ్గరికి వస్తే బైబిల్ ఏమి చెబుతుందో మనం ఆలోచిస్తూ ఉంటే ఈ సమాధానము ఆయననే ఇవ్వాలి అని చెప్తున్నాడు. అందుకని అన్నాడు, సమాధాన అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను అని చెప్తున్నాడు. ఒకసారి మనకు టైం లేదు కనుక అలా చూసుకొని మనం ముందుకు వెళ్ళిపోదామా? కీర్తన గ్రంథం కొంచెం ఫాస్ట్గా అండి. కీర్తన గ్రంథము చూద్దాం, 9వ అధ్యాయం. కీర్తన గ్రంథం 9వ అధ్యాయము. అదేవిధంగా 10వ వచనం చదువుకుందామా? 10వ వచనం. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. చూడండి, నిన్ను ఆశ్రయించు వారిని విడిచిపెట్టువాడవు కాదు. దేని కొరకైతే నిన్ను ఆశ్రయిస్తున్నారో నీవు వారిని విడిచిపెట్టేవాడవు కాదు. నువ్వు విడిచిపెట్టేవాడవు కాదు అంటే దేవుడు విడిచిపెట్టాడంటే విడిచిపెట్టాడు. ఆయనని ఆశ్రయిస్తున్న అందరిని ఏం చేస్తుంటాడంటే ఆయన అలా పట్టేసుకొని పూర్ణ శాంతి గలవానిగా ఏం చేస్తుంటాడు? ఆయన నడిపిస్తూ ఉంటాడు. ఆయన ఇంకో వచనం చూద్దాం. చూద్దాం. అదేవిధంగా ఒక వచనం, మంచి వచనం ఉంటుంది, అది కూడా చూసుకుందాం. మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. అదేవిధంగా ఒకసారి 7వ వచనం చదువుకుందాం. 4వ అధ్యాయం 7వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక కూడా చూసుకుందాం. ఆయన అంటున్నాడు, అప్పుడు సమస్త జ్ఞానము, చూడండి, జ్ఞానమునకు మించిన దేవుని సమాధానమును యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండును. ఎలా కావలియుండును? చూడండి, హృదయములకు అని చెప్తున్నాడు ఆయన. సమస్త జ్ఞానమునకు మించినది దేవుని సమాధానము అని చెప్పాడు. అంటే ప్రపంచములో ఇచ్చే సమాధానం వేరు, దేవుడిస్తున్న సమాధానం వేరు. ఈ దేవుడిస్తున్న సమాధానమును పర్మనెంట్గా కనబడుతుంది. కానీ ఒక కండిషన్ మనకు కనబడుతుంది. ఏమంటుందంటే పూర్ణ మనసు ఆయన మీద ఏం చేయాలి? ఆనుకొని ఉండాలి. మన మనసు ఆనుకొని ఉండాలి అని చెప్తున్నాడు. ఏమంటే మన హృదయమునకు మన తలంపులకు యేసు క్రీస్తులో కావలిగా ఉండును అని చెప్తున్నాడు. ఏది? సమాధానం కావలిగా ఉంటుంది. అది సమాధానము ఏముంటుంది? అది కావలిగా ఉంటుందనంటే సమాధానం కూడా కావలిగా ఉంటుంది. అంటే దేవుని దగ్గరనే సమాధానం దొరుకుతుంది. సమాధానము కావాలి అని ఎవరైనా కోరుకుంటే అందరు ఎక్కడికి రావాలి మీరు చెప్పండి? ఆయన సిలువ దగ్గరికి వచ్చి సాగిలపడి సమాధానాన్ని నాకు ఇవ్వండి ప్రభువా, నా జీవితంలో సమాధానం లేదంటే ఆయన ఉచితంగా సమాధానం ఇచ్చే దేవుడు, మనకు పూర్తిగా శాంతి గలవానిగా చేసే దేవునిగా మనకు కనబడుతున్నాడు. కనుక ఈ ఇన్న మాటలన్నీ మనం ఎత్తిపట్టుకొని నిజంగానే కదా ప్రభువా, ఈరోజు నేను ఇంత సమాధానంతో ఉన్నానంటే దాని వెనకాల మీ ప్రియకుమారుడు మా ప్రభు కాచిన రక్తాన్ని బట్టే కదా ప్రభువా, అందును బట్టి నిన్ను ఆరాధిస్తున్నాను తండ్రి, అందును బట్టి మిమ్మల్ని కీర్తిస్తున్నాను తండ్రి, అందును బట్టి నిన్ను మహిమపరుస్తూ ఉన్నాను తండ్రి. నిజమే తండ్రి, ఈ లోకము నాకు శాంతినివ్వలేదు, ఈ ప్రపంచము నాకు సమాధానమునివ్వలేదు, నాకున్న ఆస్తి నాకు సమాధానం ఇవ్వలేదు, నాకున్న బలగము నాకు సమాధానం ఇవ్వలేదు, నాకున్న పలుకుబడి నాకు సమాధానం ఇవ్వలేదు, నా వెనుక ఉన్న బలగము నాకు సమాధానం ఇవ్వలేదు తండ్రి. కేవలము మీరు సమాధానం నాకు ఇచ్చారు కనుక అందును బట్టి నిన్ను ఆరాధిస్తున్నాను తండ్రి అని దేవుని మనం ఏం చేయాలి? ఆయన్ను ఆరాధించాలి. ఎన్నో కారణాలు మనకు కనబడుతున్నాయి, అందులో ఒక కారణాన్ని మనం విన్నాము. ఆ సమాధానము అనేది ప్రపంచానికి ఇచ్చాడు, ప్రపంచం అందుకోలేకపోయింది. అందుకున్న మనమన్నా ఆ దేవుని దగ్గర మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఓకేనమ్మా? తల్లి ఉంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా దేవా, ప్రేమ కలిగిన మా తండ్రి, నిజమే ప్రభా, ఒకప్పుడు మా జీవితం అంతా కూడా చీకటిలో ఉంది, ఆ సమాధానంలో మా జీవితాలు ప్రభా, ఆ సమాధానంలో కూరుక్కుపోతున్న మా జీవితాలయ్యా, మా బంధువులు, మా స్నేహితులు, మా రక్త సంబంధులు, లేదా ఈ ప్రపంచం మాకెవరూ ఈ సమాధానాన్ని ఇవ్వలేరు. ఈరోజు ఇంత సమాధానంతో ఉన్నామనంటే దాని వెనకాల తండ్రి మీ ప్రియకుమారుని త్యాగాన్ని బట్టి, ఆయన కల్వరిలో కార్చిన రక్తాన్ని బట్టే ఈరోజు మేము ఇంత సమాధానం ఉన్నాము. అది మీరిచ్చినది తండ్రి, అందుని బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. ఇన్న చెప్పిన మేము పాటించి మీ కొరకు గొప్ప బ్రతికే భాగ్యాన్ని కలిగించమని మా డైరెక్టర్ గారికి, మా పెద్దలకు, అదేవిధంగా ప్రభా సంఘము
క్షేమాభివృద్ధి కొరకు మీరు మాకు తోడుగా ఉండి మీరు మమ్మల్ని నడిపించి బలపరచమని మా ప్రభు రక్షకుడైన క్రీస్తు యేసు ప్రభు నామమున ప్రార్థించి పెడుకున్నాం పలుకున్న తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. యెహోవా నీ నామము